హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. సో మొన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ పైన జాగృతి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం పైన ఈరోజు మన ఆర్కే మీడియాలో వివరంగా మాట్లాడుకుందాం. సో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ. సో కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కావచ్చు. సో సస్పెండ్ అయినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషి మర్చిపోలేదు. కానీ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గారి వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ పైన ఒక ఆయన ఆఫీస్ పైన దాడి జరిగి ఆయన పైన అత్యాయత్నం జరిగితే ఆయన ఎవరైతే అత్యాయత్నానికి ప్రయత్నించారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత గారికి మద్దతుగా నిలవడము చాలామంది తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకు తీన్మార్ మల్లన్న మీ కాంగ్రెస్ పార్టీ ముందరికి రావడంలో, కాంగ్రెస్ పార్టీ గెలవడంలో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తీన్మార్ మల్లన్న కృషి ఎంతో ఉంది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించిన నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పర్యటించినో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో ఆ కృషి మర్చిపోలేనిది. ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఆయన పైన భౌతిక దాడికి దిగడంతో మీరు ఈయన పైన ఆమెకు మద్దతుగా నిలవడం ఎంతవరకు కరెక్ట్? ఆయన సస్పెండ్ అయినంత మాత్రాన ఆయన మీ పార్టీకి మీకు కావాల్సిన మనిషి కాకుండా పోతాడా? సో తీన్మార్ మల్లన్న గారు కూడా ఆలోచించుకోవాలి. అసలు మీ పైన ఎటువంటి ఎందుకు జరుగుతుంది దాడి? మీరు అధికారంలో ఉన్నా కూడా, మీరు గెలిపించిన పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈరోజు మీ పైన ఇంత పెద్ద దాడి జరిగిందంటే ఒకసారి తీన్మార్ మల్లన్న గారు కూడా ఆలోచించుకోవాలి. సో ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు సో ఇండైరెక్ట్గా ప్రభుత్వం మీ అటాక్ చేపించిందా? ఎందుకంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారే ఈరోజు ఎవరైతే అటాక్ చేశారో ఆ కవిత గారికి మద్దతుగా నిలుస్తుంటే ఈరోజు ప్రజలందరూ కూడా అదే విషయం మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే టీపీసీసీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిందంటే ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి వర్షన్ కూడా అదే ఉంటుంది. సో ఇండైరెక్ట్గా కవితకు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వము, పోలీసులు ఇండైరెక్ట్గా కవిత గారికే కదా సపోర్ట్ చేసేది. ఇందులో నిందితులకే సపోర్ట్ చేస్తున్నారు తప్ప తీన్మార్ మల్లన్న గారికి కాదు. సో తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ విషయం ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు బీసీ వాదాన్ని ముందలు తీసుకుపోతున్నందుకు మీ పైన ఈ అటాక్ జరుగుతూ ఉందా? సో బీసీ వాదాన్ని తొక్కేయాలనే ఇంటెన్షన్తో ఇది జరుగుతూ ఉందా? సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా కొంతమంది బీసీ నేతలు కూడా ఈరోజు కవిత గారు చేసిన ఈ దాడిని సమర్థిస్తున్నారు. ఈరోజు మాటకే సమాధానం చెప్పాలి కానీ భౌతిక దాడులు చేస్తే ఎట్లా? ఇది మన ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఈ గుండాయిజం చేసే రాష్ట్రమా? సో అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పైననే ఈ విధంగా అటాక్ జరిగితే మిగతా సామాన్యుల పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించుకోండి ప్రజలారా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు నిజాలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నాం మన ఆర్కే మీడియాలో. ఒక్కసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటే ఆమెకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఈరోజు తీన్మార్ మల్లన్న గారి ఇంత పెద్ద దాడి జరగడానికి కూడా కారణం. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న ఎన్నో రకాల విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇంత పెద్ద దాడి జరగలే. ఆయన ఆఫీస్ పైన దాడి చేసిరు, అటాక్స్ అయినాయి, కానీ ఇంత పెద్ద రక్తపాతం జరగలే. ఆయన పైన ఇంత అంటే గన్మెన్లే గాల్లో కాల్పులు జరిపేంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్గా తీన్మార్ మల్లన్నని అంతమొందించే ప్రయత్నమే జరిగినట్టు అనుకోవచ్చు. సో ప్రభుత్వము ఇండైరెక్ట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంది. సో తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ విషయాలను విశ్లేషించుకోవాలి. మీరు అధికారంలో ఉన్న ఎమ్మెల్సీ అయినా కూడా మీ పైన ఇంత పెద్ద అటాక్ ఎట్లా జరగబోతుంది? సో ఇందులో ప్రభుత్వ హస్తం ఉందా? సో బీసీ వాదాన్ని అంతమొందించేందుకు దొరలు చేస్తున్న ఈ కుట్రనా? ఒకసారి అన్ని విషయాలు కూడా మీరు విశ్లేషించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క నేత కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న అటాక్ పైన స్పందించలేకపోవడం చాలా బాధాకరం. ఎందుకైనా మీ పార్టీ ఎమ్మెల్సీ కదా. సో సస్పెండ్ అయినంత మాత్రాన ఆయన మీ పార్టీకి సంబంధం లేదా? సో మీ పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి కూడా ముఖ్య కారణం కూడా ఆయనే కదా. సో అటువంటి వ్యక్తి పైన ఈరోజు బీఆర్ఎస్ జాగృతికి సంబంధించిన గుండాలు కవిత గారు అటాక్ చేపిస్తే ఏ ఒక్క నేత కూడా ఎందుకు స్పందిస్తలేరు?
సో వ్యక్తిగా మీరు స్పందించకండి. ఒక ఎమ్మెల్సీ కదా, శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది దానికి కూడా సమర్థన ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. సో ఏదైనా కూడా మాటలకు మాటలు సమాధానంగా ఉండాలి, కానీ ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడితే ఏ ఒక్క నేత కూడా ఈరోజు తీన్మార్ మల్లన్నకు సపోర్ట్గా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు అధికారికంగా ఒక్క నేత కూడా స్పందిస్తలేరు. ఒకసారి తీన్మార్ మల్లన్న గారు కూడా విశ్లేషించుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.